ఐ బెట్ దట్ ఇప్పుడు ఏదైతే ట్రైనింగ్ టెక్నిక్స్ నేను మీతో షేర్ చేస్తున్నానో అదొక ప్యూర్ మజిల్ గ్రోత్కి చాలా సపోర్ట్ ఇస్తుంది. ఇన్ ద స్పాన్ ఆఫ్ 7 to 8 వీక్స్లో మీకు చేంజ్ అనేది కనిపిస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఒక 5 ట్రైనింగ్ టెక్నిక్స్ నేను మీతో డిస్కస్ చేయబోతున్నా. ఎవరైతే మజిల్ గ్రోత్ చేయాలని అనుకుంటున్నారో ఈ యొక్క 5 టెక్నిక్స్ని ఒక 7 to 8 వీక్స్ ఆఫ్ టైం ఫ్రేమ్లో ఫాలో అవ్వండి. యూ విల్ సీ ద రిజల్ట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. మనం ఏదైనా వర్కౌట్ చేస్తున్నప్పుడు మన మజిల్స్ మీద మెకానికల్ స్ట్రెస్ అనేది ఇండ్యూస్ అవుతూ ఉండేది. సో విచ్ ఈస్ కాల్డ్ టెన్షన్. వితౌట్ టెన్షన్ దేర్ ఈస్ నో మజిల్ గ్రోత్. సో కాన్స్టెంట్ టెన్షన్ ఈజ్ ద కీ టు అవర్ మజిల్ గ్రోత్. ఆ కాన్స్టెంట్ టెన్షన్ ఒక స్ట్రెచ్చింగ్ అండ్ కాంట్రాక్షన్ పొజిషన్లోనే వస్తుంది. సో కొంతమంది ఏంటంటే పైన టాప్ బాటంలో ఇలాగ హోల్డ్ చేస్తూ ఉంటారు, కొంతమంది బాటమ్ నుంచి ఇట్లా హోల్డ్ చేస్తూ ఉంటారు. సో ద కంప్లీట్ టెన్షన్ అండ్ కంప్లీట్ స్ట్రెచ్చింగ్ ఆర్ కాంట్రాక్షన్ అనేది అవ్వకపోతే మన మజిల్ టిష్యూస్ అనేవి బ్రేక్ అవ్వవు. టెంపో విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక వెయిట్ని మనం ఎంత కంట్రోల్డ్గా నెగిటివ్లోకి వెళ్తుందో, ఎంత పాజిటివ్గా తీసుకొని వెళ్తున్నామో, ఇదేదైతే స్పీడ్ ఉందో అది టెంపో అని అంటారు. టెంపోకి ఒక ఫార్ములా ఉంటుంది, 3-1-2-0. ఈ యొక్క ఫార్ములా అనేది నాకు చాలా బాగా హెల్ప్ అయింది. బికాస్ వెన్ వీఆర్ గోయింగ్ ఎసెంట్రిక్, 3 seconds ఎసెంట్రిక్ అండ్ 1 second పాజ్, 2 seconds కాన్సెంట్రిక్ అండ్ 0 పాజ్. 3-1-2-0. ఇన్ మై పర్సనల్ ఒపీనియన్ ఈ యొక్క 4 to 5 seconds ఎవ్రీ రెప్కి మనం అలొకేట్ చేస్తే మన మజిల్ గ్రోత్ అనేది మ్యాసివ్గా బిల్ట్ అవుతుంది. విచ్ ఈస్ రేంజ్ ఆఫ్ మోషన్. బేసిక్గా ఎవ్రీ ఎక్సర్సైజెస్కి ఒక పాత్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి. ఈ యొక్క పాయింట్ ఏ టు పాయింట్ బి ట్రావెల్ చేసేది ఈ పాత్ని ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ అంటారు. కొంతమంది చాలా స్పీడ్ రెప్స్ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ రేంజ్ ఆఫ్ మోషన్ సరిగ్గా ఉండదు. ప్రాపర్ ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ని అచీవ్ చేయాలంటే మన మజిల్ ఫుల్లీ స్ట్రెచ్డ్ అండ్ కాంట్రాక్ట్ పొజిషన్లోకి రావాలి. ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి విత్ ప్రాపర్ ఫామ్. Number 4 is very important, is time under tension. ఈ యొక్క టెక్నిక్స్లో ఇది మెయిన్ అనే చెప్పుకోవాలి. బికాస్ ఒక సెట్లో మన మజిల్ని ఎంత టైం వరకు అండర్ స్ట్రెస్లో పెడతాము అన్నదే ఇక్కడ పాయింట్. ఇది అచీవ్ చేయాలంటే స్లోవర్ రెప్స్ విత్ 40 to 70 seconds per set, which is another key for muscle growth. Last and main important, which is progressive overload. In my opinion, week by week progressive overload చేయకపోతే there is no point in muscle growth. Progressive overload అంటే వెయిట్స్ ఒకటే ఇంక్రీజ్ చేయటం కాదు, రెప్స్ అండ్ సెట్స్ ఇంక్రీజ్ చేస్తూ ఒక మోడరేట్ వెయిట్ మేనేజ్ విత్ పర్ఫెక్ట్ ఫామ్ అండ్ రేంజ్ ఆఫ్ మోషన్తో కూడా మనం మన ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ని అచీవ్ చేయొచ్చు. ఫైనల్లీ ఈ వీడియో ఒక మంచి వాల్యూ యాడెడ్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఫీల్ ద సేమ్, మేక్ షూర్ టు హిట్ దట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్. మరి ఇలాంటి ఎన్నో వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. మీకు ఏదైనా క్వెరీస్ కానీ డౌట్స్ కానీ ఉంటే పక్కా కామెంట్ చేయండి. నేను దాని మీద కూడా వీడియో తీయడానికి నేను ట్రై చేస్తాను. మరి ఇలాంటి ఎన్నో వీడియోస్తో నేను ముందుకు వస్తూ ఉంటాను. ఇంకా మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే అపార్ట్ ఫ్రమ్ యూట్యూబ్ నాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, అందులో కూడా మీరు ఫాలో అవ్వండి. నేను అక్కడ కూడా యాక్టివ్గా ఉంటాను, అక్కడ కూడా నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. We will build together, we will grow together.